హాయ్ ఆల్. ఇప్పుడే నెట్‌ఫ్లిక్స్‌లో ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీరీస్ అయిన 'వెడ్నెస్డే' సీజన్ 2 చూడడం అయితే జరిగిందన్నమాట. ఇది సీజన్ 2 కూడా కాదు. సీజన్ 2లో ఫస్ట్ పార్ట్ మాట. వీడికి ఏం రోగం వచ్చిందో నాకు అర్థం కావట్లే. నెట్‌ఫ్లిక్స్ వాడు ఇలా తయారయ్యాడు. హాఫ్ ఆఫ్ పార్ట్స్ కింద రిలీజ్ చేస్తున్నాడు. మొత్తం ఒకేసారి వదిలేయచ్చు కదా. మిగతా 4 ఎపిసోడ్స్ కోసం మళ్ళీ వెయిట్ చేయాలి. అది కూడా తక్కువ టైం కాదు. 1 మంత్ సెప్టెంబర్లో రిలీజ్ చేస్తున్నాడు. సర్లే, ఇంతకీ సీజన్ 2 ఫస్ట్ పార్ట్ ఎలా ఉందంటే బాగుంది గైస్. చాలా అంటే చాలా బాగుంది. మనకి సీజన్ 1 ఎంత బాగుంటుందో అంతే బాగుందన్నమాట. ఈ ఫస్ట్ పార్ట్ కూడా చాలా బాగుంది. అసలు ఆ కంటిన్యూటీని చాలా మంచిగా హ్యాండిల్ చేశారనమాట. దాంతోపాటు డీటెయిలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. ప్లాట్ ఏంటంటే సీజన్ 1 మనకి ఎక్కడైతే ఎండ్ అయిందో ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మనకి సీజన్ 2 అనేది స్టార్ట్ అవుద్ది అన్నమాట. దీంట్లో మనకి సీజన్ 1 యొక్క రీక్యాప్ అనేది ఇస్తారు. దాంతోపాటు వెడ్నెస్డే సమ్మర్ హాలిడేస్లో ఏం చేసింది అన్న పార్ట్ కూడా చూపిస్తారు. తర్వాత తనకి స్కూల్కి రిటర్న్ అవుద్ది అన్నమాట. రిటర్న్ అయిన తర్వాత యాజ్ యూజువల్గా సీజన్ 1లో లాగే ఇక్కడ ఒక చిన్న క్రైమ్ అనేది జరుగుతుంది. ఆ క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెడ్నెస్డే ముందుకు వస్తుంది అనమాట. తినకు ఒక విజన్ అనేది వస్తుంది అనమాట. తిన ఫ్రెండ్ ఈనిట్కి డేంజర్ ఉందని చెప్పి. సో అందుకని ఈ కేసు అనేది తిను స్టార్ట్ చేస్తుంది అనమాట. తర్వాత ఇంతకీ ఆ కిల్లర్ ఎవరైనా కనిపెట్టిందా, మన ఈనెట్ని ఆ డేంజర్ నుంచి బయటికి తీసుకొచ్చిందా లేదా అన్నది స్టోరీ. కానీ దీంట్లో ఏంటంటే ప్యారల్గా మనకి చాలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓన్లీ ఇన్వెస్టిగేషన్ సీన్సే కాకుండా పక్కన ఉన్న క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా దీంట్లో బాగా చూపించారు. యాక్చువల్గా సీజన్ 1లో మనకి వెడ్నెస్డే యొక్క బ్రదర్ని చూపిస్తారు. దీంట్లో కొంచెం తన క్యారెక్టర్ని బాగా చూపించారు అనమాట. క్యారెక్టర్ బాగా డెవలప్ అయింది. అండ్ ఈనిట్ది కూడా బాగా చూపించారు, తన ఫ్రెండ్ది. అండ్ కొన్ని కొత్త క్యారెక్టర్స్ని సీజన్ 2లో మనకి ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళకు కూడా మంచి ఇంపార్టెన్సే ఉంది అన్నమాట. ఎస్పెషల్లీ వెడ్నెస్డే ఈనిట్ కాకుండా ఒక ఇన్విజిబుల్ పాప ఉంటుంది. తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంది అన్నమాట. నాకు బాగా నచ్చింది. తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా బాగుంది. మన వెడ్నెస్డే లాగే ఉంటుంది, సైకోలాగా. అదైతే బాగుంది అన్నమాట. ఈ సిరీస్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళు ఓన్లీ ఒక పాయింట్ని ఫోకస్ చేయకుండా పక్కన చిన్న చిన్న సబ్ప్లాట్స్ అనేవి ఓపెన్ చేసి డెవలప్ చేస్తూ మెయిన్ ప్లాట్కి కనెక్ట్ చేస్తారన్నమాట. అది మనకి సీజన్ 2లో కూడా అలాగే చేశారు. అది బాగుంది అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉంది, బాగుంది ఆ టేకింగ్ అనేది. అండ్ ఇంకొకటి, సీజన్ 1లో అవుట్కాస్ట్కి ఉన్న పవర్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి. వీళ్ళు ఇప్పుడు ఏజ్ పెరిగిన తర్వాత వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చి అందరి పవర్స్ అనేవి కొంచెం అప్గ్రేడ్ అయినట్టుగా చూపించారన్నమాట. ఆ పాయింట్ అయితే బాగుంది. నేనైతే సీజన్ 2 సెకండ్ పార్ట్ వచ్చాక మళ్ళీ మొత్తం చూస్తా. చాలా ఎగ్జైటెడ్గా ఉన్నా. ఫస్ట్ పార్ట్లో మనకి మంచి క్లిఫ్ హ్యాంగర్ అనేది పెట్టారు. చూద్దాం ఎట్లా ఉంటుందని. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.